మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. అందరికీ ఇది ఉపయోగపడే పరిహారం. ఇక్కడ ఒక మంత్రం రాశాను చూడండి. గృణి సూర్యాయ నమః అనే మంత్రము ఇట్లాగా పసుపు రంగు ఉన్న పేపర్ మీద ఎరుపు రంగు పెన్నతో రోజుకి ఒక 108 సార్లు వ్రాయాలి ఈ మంత్రం జపిస్తూ. ఇలా చేయడం వల్ల ఏంటంటే కంటి చూపు, కంటికి సంబంధించిన ఏ ఇబ్బందులు ఉన్నా తొలుగుతాయి, మెరుగుపడతాయి. ఇది ఏ వయసు వారైనా చేయొచ్చు, మంచిది. అట్లాగే జీవితంలో మంచి పేరు, హోదా కావాలనుకునేవారు, అట్లాగే మంచి ఉన్నతి కావాలనుకునేవారు కూడా ఈ మంత్రాన్ని రాయొచ్చు. అట్లాగే రోజు సూర్యునికి జలం సమర్పించినప్పుడు, అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఈ మంత్రం జపించవచ్చు. ఏంటది? గృణి సూర్యాయ నమః అనే మంత్రం ముఖ్యంగా కంటి చూపుకి, ఎవరికైతే పిల్లలకైనా, ముఖ్యంగా చిన్న పిల్లలకి చిన్నప్పుడే కళ్ళద్దాలు వచ్చేస్తాయి, ఇంక ఏ రకం ఇబ్బందులున్నా ఈ మంత్రాన్ని రాయించగలిగితే మంచిది. లేదు ఆదివారం రోజు 108 సార్లు స్నానం అయ్యాక పిల్లల్ని కూర్చోపెట్టి పసుపు కలరు పసుపు రంగు ఉన్న పేపర్ మీద ఎరుపు రంగు పెన్తో వ్రాయాలి. ఈ గృణి సూర్యాయ నమః మంత్రం ఆదివారం 108 సార్లు పసుపు రంగు పేపర్ మీద ఎరుపు రంగు పెన్నుతో పిల్లలతో రాయించండి. పెద్దవాళ్ళైతే కంటికి సంబంధించిన ఏ వ్యాధి ఉన్నా ఈ రాయడం వల్ల మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ పరిహారం. మరి జాతక చక్రంలో రవిగ్రహం గురించి మాట్లాడుకుందాం ఈరోజు. రవి భగవానుడు చాలా వీడియోల్లో చెప్పు ఉన్నాను, గ్రహాలకి రాజు, సౌరమండలానికే రాజు అయిన. మరి జన్మ జాతక చక్రంలో రవి భగవానుడు, సూర్య భగవానుడు ఏ భావంలో ఉన్నారు అన్నది ముఖ్యం. ఏ భావంలో ఉన్నారన్నది ముఖ్యం. నెక్స్ట్ అందరూ తులారాశిలో అంటే నీచపడతారు, అందరికీ తెలుసు. అలా ఉంటే రవిగ్రహం అనుకూలం లేదు అని చెప్తారు. తులారాశిలో ఉండి రవిగ్రహం నీచపడిన వారు కూడా మంచి రాజకీయ నాయకులుగా ఉంటారు. అంటే ప్రజలకి సేవ చేసే దాంట్లో ఉంటారు వీళ్ళు. చూడండి,
కన్యా రాశి తులారాశి కన్నా ముందు రాశి. కన్యా రాశిలోంచి తులారాశిలోకి బలం తగ్గి ప్రవేశిస్తారు. అట్లాగే కన్యా రాశి 6వ రాశి కాలపురుషుని చక్రంలో 6వ రాశి. 6 అంటే ఎవరికైనా విజయాలు ఎట్లా సిద్ధిస్తాయనేది చూసే భావం. ఓకే. 7 ఏంటి? ఎవరికైనా లగ్నం నుంచి సప్తము. మనము అంటే మనకి ఎదురుగా ఉన్నది మన సమాజం. మనకి ఎదురుగా ఉన్నది సమాజం. ఇక్కడ రవిగ్రహం ఉండడం వల్ల లగ్నాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి వీరు అత్యంత శక్తిమంతులు. అట్లాగే ఎవరి జాతకంలోనైనా లగ్నంలో రవి ఉన్న వాళ్ళు, లగ్నాన్ని చూస్తూ ఉన్న వాళ్ళ జాతకాలు అక్కడ తులారాశిలో నీచపట్టినప్పటికీ 100% రవి వల్ల లాభం పొందుతారు. ముఖ్యంగా రవిగ్రహం అష్టమ వ్యయ భావాల్లో ఉంటే, అష్టమం లోతైన భావం, ఇది రహస్య స్థానం. వ్యయభావం కూడా చీకటే అని చెప్తాం. ఈ రెండిటికి కారకుడు శని భగవానుడు. మరి శని భగవానుడికి రవికి పడదు. అంటే ముఖ్యంగా ఎవరి జాతకాల్లో ఉన్నా అష్టమంలో గాని వ్యయంలో గాని రవి భగవానుడు ఉన్న జాతకాలు అక్కడ మకర లగ్నానికైతే అష్టమాధిపతి అయ్యి అష్టమంలో ఉంటే ఇది విపరీత రాజయోగం ఉన్న జాతకాలు. ఆ భావంలో అంటే ఆ రాశి ఏదైతే ఉందో ఆ అధిపతి మీ జన్మ లగ్నానికి శుభుడైనప్పుడు రవి మంచి ఫలితాలే అందిస్తారు. ఒక తులా లగ్నం తీసుకోండి, అష్టమ స్థానం వృషభ రాశి అంటే మేషరాశి అప్పుడే ఉచ్చ బలంతో వృషభంలోకి వెళతారు. మంచి రాశే అది, భూతత్వం అయినప్పటికీ రవి భగవానుడికి మంచి. ఎట్లా మంచి అంటే ఇక్కడ లగ్నాధిపతి రవి అయ్యారు, శుక్రుడు అయ్యారు. తులా లగ్నానికి శుక్రుడు అయ్యారు. ఆ శుక్రుడికి అష్టమాధిపత్యం వచ్చింది. లగ్నాధిపత్యం రావడం వల్ల ఆ రాశికి శుభమే. ఆ భావకారకుడు శని భగవానుడు తులా లగ్నానికి యోగకారకుడు. అంటే రవి భగవానుడు ఇలా మంచి ఫలితాలు ఇస్తారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ జాతకంలోనైనా రవి భగవానుడు వల్ల శుభ ఫలితాలు అందలేకపోతున్నాము అంటే రవి భగవానుడు సూర్యగ్రహం ఏ భావంలో ఉన్నారు, ముఖ్యంగా 3, 6, 10, 11లో గాని రవిగ్రహం ఉంటే 100% అద్భుతమైన జాతకం. 10లో ఉంటే అందరికీ తెలిసిందే ఇక్కడ దిగ్బలం. అది ఏ రాశి అయినప్పటికీ. 2, 3, 6లో ఉంటే కుజగ్రహం పావకారకుడు. ఇక్కడ కుజుడు రవి అంటేనే మంచి ఫైర్ బ్రాండ్ అన్నమాట. ఎవరికైనా జాతక చక్రంలో రవిగ్రహం 3వ భావంలో ఉన్నారంటే వాళ్ళు మంచి అథారిటేటివ్ గా ఉంటారు, మంచి పోస్టుల్లో కూడా ఉంటారు. ఇప్పుడు మిథున లగ్నం అనుకోండి, మిథున లగ్నానికి
కర్కాటకం సింహరాశిలోనే రవి ఉన్నారు జన్మించి. వెరీ గుడ్ పొజిషన్ లో ఉంటారు వీళ్ళు. మరి ఈ సింహ లగ్నానికి కుజుడు భాగ్యాధిపతి అయ్యాడు కదా, చాలా మంచి యోగ జాతకులు. మీన లగ్నం ఉన్నారు, షష్టాధిపతి రవిగ్రహం అయ్యారు. అక్కడే రవిగ్రహం ఉంటే వెరీ గుడ్. వీళ్ళు జీవితంలో ఓటములు ఎన్ని ఎదురైనా జయాలే ఉంటాయి వీళ్ళకి, అపజయాలు ఉండవు. వీళ్ళని ఏ శత్రువు ఎవరు ఏం చేయలేరు. ఇంకా 10వ భావం అంటే ఎవరికి వస్తుంది? వృశ్చిక లగ్నానికి 10వ భావం సింహరాశి అవుతుంది. అక్కడే ఉంటే వెరీ గుడ్ జాతకం. ఇంకా 11వ భావం సింహరాశి ఎవరికి వస్తుంది? తుల లగ్నానికి. 11వ భావం సింహరాశి అవుతుంది. సింహరాశిలో రవి ఉండగా జన్మిస్తే ఇది కూడా పవర్ఫుల్ జాతకమే. అందుచేత జాతక చక్రంలో రవి ఆత్మకారకుడు. ఈ రవి ఆత్మకారకుడైనప్పుడు రవిగ్రహం మీ జన్మ లగ్నానికి ఏ భావంలో ఉన్నారన్నది చూడండి. ఆ భావకారకుడికి శుభాధిపత్యం వచ్చి ఆ భావ రాశి అధిపతికి శుభాధిపత్యం వస్తే రవిగ్రహం 100% అష్టమంలో ఉన్న మంచి ఫలితాలే ఇస్తారు. అట్లాగే రవి భగవానుడు అంటేనే ఆరోగ్యం, అంటే లగ్నకారకుడు కాబట్టి మనమే లగ్నం అంటే ఒక వ్యక్తి, మనం ఏమైతే శరీరంతో పుట్టి ఉన్నామో లగ్నకారకుడు. ఆరోగ్యం అంటే ఆరోగ్యంగా మనం ఉండాలంటే ఫస్ట్ రవి నుండి అందరూ లగ్నం నుంచి షష్ఠ భావాన్ని చూస్తారు. రవి భగవాన్ నుంచి ఆయుష్ భావం అష్టభావం చూడండి ఏమైందో. మీ రవి భగవానుడు ఎక్కడైతే స్థితి ఉన్నారో అక్కడి నుంచి అష్టమ స్థానం చూడండి. ఆ అష్టమ స్థానంలో శుభగ్రహాలుండి ఆ అష్టమ స్థానం శుభగ్రహాలతో చూడబడుతూ ఉంటే మంచి ఆయుష్ అన్నది ఉంటుంది. మరి ఈయనకి వారం ఆదివారం. ఈయన ధరించే రంగు ఎరుపు వర్ణమే గాని కొంత ఆరెంజ్ కలర్ వేసుకుందాం. ఆరెంజ్ కలర్ దుస్తులు ధరిస్తే మంచిది ఆదివారం రోజు రవి అనుగ్రహం పొందడానికి. అట్లాగే ఇంకా రవి భగవానుడు అనుగ్రహం పొందాలంటే తండ్రి, మన కుటుంబ సభ్యులలో తండ్రిని సూచిస్తుంది కాబట్టి తండ్రి గారికి రోజు, ఇది చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, పాదాభివందనం చేయండి. ఇప్పుడు పూర్వం రోజుల్లో అయితే అందరూ చేసేవారు, ఇప్పుడైతే పుట్టినరోజుకో పండగకో పబ్బానికో చేస్తారు. ఇంట్లో తండ్రి ఉంటే రోజు తల్లిదండ్రులకు నమస్కరించండి, ఆటోమేటిక్గా మీకు సూర్యచంద్రుల అనుగ్రహం వచ్చేస్తుంది. జాతక చక్రంలో రవిగ్రహం చాలా ముఖ్యమైన చాలా ముఖ్యమైన గ్రహం. ఎందుకంటే ఆయన లగ్నకారకుడు, నెక్స్ట్ ఆత్మకారకుడు, నెక్స్ట్ కాలపురుషుని చక్రంలో పంచమాధిపతి.
పంచమం అంటే మన పూర్వపుణ్యం. పంచమ స్థానం సింహరాశి. పూర్వపుణ్యం మనం చేసుకునే పూర్వపుణ్యం. అట్లాగే మన జ్ఞానం ఎంత ఉంది, ఇవన్నీ కూడా కాలపురుషుని చక్రంలో సింహరాశి నుంచే చూస్తాం. మీ జాతక చక్రంలో సింహరాశి కూడా ఏ భావం అయింది చూడండి. ఇందాక చెప్పుకున్నాను కదా, మకర లగ్నానికి అష్టమాధిపతి అవుతారు. అష్టమాధిపతి అవ్వడం వల్ల ఏంటి, కారకుడు శని భగవానుడు. మరి ఈ శని భగవానుడికి లగ్నాధిపత్యం వచ్చింది కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఒకటి, రవి భగవానుడు ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉన్నారా చూడండి. రాహువు గాని, కేతువు గాని, శని భగవానుడు గాని, ముఖ్యంగా వీళ్ళే. కుజుడితో కలిసి ఉంటే మంచి ధైర్యవంతులు, సాహసవంతులు. ఇంకా రాహువు శని కేతువుతో కలయిక ఉన్నప్పుడు జాతకంలో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడతాయి. అది ఏ రాశిలో ఉన్నారు అన్న దాన్ని బట్టి తల్లి చేసుకోవాలి. రవి భగవానుడికి మిత్ర రాశులు, రవి భగవానుడికి మిత్ర రాశులు ఏంటి అంటే సింహరాశి, ధనస్సు రాశి, మీనరాశి, మేషరాశి, వృశ్చిక రాశి. ఇవి రవి భగవానుడికి మిత్ర రాశులు. సింహం, ధనుసు, మీనం, మేషం, వృశ్చికం, కర్కాటకం. ఇక్కడ కలయితో ఉంటే మంచి ఫలితాలే ఇస్తారు. ఇక్కడ సింహంలో ఏ గ్రహం ఉచ్చా పట్టదు, నీచా పట్టదు. ధనస్సులో ఏ గ్రహము ఉచ్చా పట్టదు, నీచము పట్టదు. మీనంలో శుక్రగ్రహం ఉచ్చపడుతుంది. మేషంలో రవి భగవానుడే. వృశ్చికంలో చంద్రుడు. వృశ్చికంలో చంద్రుడు ఉన్నారు. రవి భగవానుడితో రాహు కలిసి ఉన్నారా, రవితో శని కలిసి ఉన్నారా, రవితో కేతు కలిసి ఉన్నారా, ఇది రాశి చాలా ముఖ్యం. ఏ గ్రహం కలిసి ఉంది అని. ఇక్కడ రవి భగవానుడు ఈ రాశుల్లో ఉండి కలయిక ఉంటే మంచిదే. మకరంలో గాని, కుంభంలో గాని, నెక్స్ట్ తుల, వృషభం, మిథున, కన్యలు కూడా మంచిదే. ఇవి శనిపాలిత రాశులు, శుక్రపాలిత రాశులు. ఇందులో రవి రాహులు, రవి శనులు, రవి కేతులు కలయిక ఉంటే ఆ జాతకంలో రవి బలం తక్కువ ఉన్నట్టు. అప్పుడు రవి భగవానుడికి ఎంతైనా ఇలా ఉన్నవాళ్ళు 100% ఆదివారం రోజు రవి భగవానుడు పూజ చేసుకోవడం, మాంసం అట్లాంటివి ఏవి తినకుండా ఒక కాయగూరలతోనే భోజనం చేయడం, రాత్రి టిఫిన్ తీసుకోవడం, ఆదివారం పూజ
నియమనిష్టలతో చేసుకుంటే రవి బలం పెంపొందించుకోవచ్చు. అందుచేత రవి గ్రహం చాలా చాలా ముఖ్యమైన గ్రహం అండి. ఎందుకంటే మనకు ఆత్మ స్థైర్యం ఉండాలన్నా ఎక్కువ చాలా మంది చిన్న చిన్న వాటికే భయపడిపోతూ ఉంటారు. ఒక్కరు ఉండడానికి భయపడుతూ ఉంటారు, చీకటి అంటే భయపడుతూ ఉంటారు. అట్లాగే ఏ పని చేయాలన్నా ఇంకొకరు తోడు చూసుకుంటారు. అట్లాగే ఒక్కరు వెళ్ళడానికి ఇష్టపడరు. ఇట్లా చాలా ఉంటాయి. ఇవి ఏవి ఉన్నా వాళ్ళకి మీరు పెంచేటప్పుడు మీ పిల్లలు ఏంటని తెలిసిపోతుంది. ఏ ఉన్నా రవి భగవానుడు బలం లేనట్లే లెక్క 100%. అప్పుడు రవి ఆరాధన, సూర్య ఆరాధన చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు పొందగలం. భగవంతుడి ఆరాధనలో సరైన మార్గంలో భగవంతుని పూజిస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. రవి భగవానుడు మీ జాతకంలో